ఇప్పుడు అలాగే ఆడవాళ్ళు దహన సంస్కారాలు అవి కూడా చేయొచ్చా గురువుగారు? దహన ఒకవేళ సంస్కార చేస్తే వాళ్ళకి ఏమన్నా జరుగుతుందా? ఇప్పుడు మానవుడు కాలం చెందిన తర్వాత వారు అత్యంతమైన బాధా సమయంలో ఉంటారు. కొన్ని సందర్భంలో భర్త గారు పెడతారు, కొంతమంది తండ్రి వెళ్ళిపోతారు, తల్లి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో కొడుకు ఉండడు. కూతురే ఉంటుంది. ఆ తండ్రికేగో తల్లిలో చనిపోయినప్పుడు కూతురు చెయ్యొచ్చా దహన సంస్కారం? ఎక్కడైనా అమ్మ ఒక మాట చెప్పారు, కూతురు చేయమని ఎక్కడా లేదు. హ్మ్. కూతురికి వివాహం అయితే హ్మ్. భర్తను చేయమన్నారు. ఎందుకంటే అత్తగారు, మామగారు కూడా ఈ యొక్క భర్త అంటే ఆడపిల్ల భర్తకి తల్లిదండ్రులు సమానీకులు. హ్మ్. అందుకంటే అత్తగారు, మామగారు పోతే త్రిరాత్రం 3 రోజులు మైలు ఉంటుంది. హ్మ్. 3 రోజులు మైలు కూతురికి ఉంటుంది. అదేవిధంగా భర్తకి ఉంటుంది. హ్మ్. ఒకవేళ వారు పెద్దవాళ్ళైతే కూతురి బిడ్డ మనవడు కూడా చెయ్యొచ్చు ఈ కార్యక్రమాన్ని. దోహిత్రుడు అంటారు వారిని. హ్మ్. దోహిత్రుడు కూడా ఈ కార్యక్రమాన్ని చేయవచ్చు. అందుకని ఎప్పుడైనా సరే స్త్రీకి ప్రత్యేకంగా లేదు, చెప్పబడి లేదు శాస్త్రంలో. అయితే ఇవాళ వారినందరినీ ఎవరు కూడా పట్టించుకోకపోతే ఆ అమ్మాయే దిగుతోంది. కానీ ఎక్కడా కూడా స్త్రీని దహన సంస్కారాలు చేయించండి అని చెప్పలేదు. కాకపోతే మరి ఎవరు చెయ్యాలి దహన సంస్కారాలు అంటే, ముందుగా ఆ ఇంటి వాళ్ళు ఎవరైతే గోత్రీకులు ఉంటారో, గోత్రం వారనో, ఇంటి పేరు గల వారో వారు ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి.